ले आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। ఓం శాంతి. శాంతకయ్య. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి అందరికీ ओम शांति। तो आज है 12 जनवरी। तो आज की बाबा की महावाक्य है, मीठे बच्चे अपने अपने को आत्मा 12 जनवरी 2000 अपने को आत्मा समझ आत्मा बाई से बात करो। మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మ అనుకుని ఆత్మ సోదరుడితో మాట్లాడండి। अपने को आत्मा समझ आत्मा बाई से बात करो, ऐसी दृष्टि पक्की करो। స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మ సోదరునితో మాట్లాడండి। ఇటువంటి దృష్టిని పక్కాగా చేసుకున్నట్లయితే ऐसी दृष्टि पक्की करो तो भूत प्रवेश नहीं करेंगे। ఆత్మ సోదరుడితో మాట్లాడండి। ఇటువంటి దృష్టిని పక్కాగా చేసుకున్నట్లయితే భూతాలు ప్రవేశించవు। जब कोई भी भूत देखे तो उससे किनारा कर लो। ఎప్పుడైనా ఎవరిలైనా భూతాన్ని చూస్తే, कौन सी भूत? क्रोध की भूत। जब कोई में भूत देखे तो उससे किनारा कर लो। ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాన్ని చూస్తే వారి నుండి పక్కకు తప్పుకోండి। अपने को आत्मा समझ आत्मा बाई से बात करो, ऐसी दृष्टि पक्की करो,
तो भूत प्रवेश नहीं करेंगे। जब कोई में भूत देखें तो उससे किनारा कर लो। స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మ సోదరునితో మాట్లాడండి. ఇటువంటి దృష్టిని పక్కా చేసుకున్నట్లయితే భూతాలు ప్రవేశించవు. ఎప్పుడైనా ఎవరిలోనైనా భూతాన్ని చూస్తే వారి నుండి పక్కకు తప్పుకోండి. प्रश्न है, बाप का बनने के बाद भी आस्तिक और नास्तिक बच्चे हैं, वह कैसे? బాబాకు చెందిన వారిగా అయిన తర్వాత కూడా बाप का बनने के बाद भी आस्तिक और नास्तिक बच्चे हैं, वह कैसे? బాబాకు చెందిన వారిగా అయిన తర్వాత కూడా ఆస్తికులైన పిల్లలు మరి నాస్తికులైన పిల్లలు ఉన్నారు, అది ఎలా? ఆస్తిక్ और नास्तिक बच्चे हैं, वह कैसे? ఆస్తికులైన పిల్లలు మరియు నాస్తికులైన పిల్లలు ఉన్నారు, అది ఎలా? उत्तर है, जवाब आस्तिक वह है जो ईश्वरीय कायदे का पालन करते. ఎవరైతే ఈశ్వరీయ నియమాలను పాటిస్తారో, దేహి అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో, आस्तिक वह है जो ईश्वरीय कायदों का पालन करते, देही अभिमानी रहने का पुरुषार्थ करते. ఎవరైతే ఈశ్వరీయ నియమాలను పాటిస్తారో, దేహి అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో వారు ఆస్తికులు. देही अभिमानी रहने का पुरुषार्थ करते और नास्तिक वह है దేహి అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో వారు ఆస్తికులు. మరి ఎవరైతే ఈశ్వర్య నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమై పరస్పరం కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారో, और नास्तिक वह है जो ईश्वरीय कायदों के खिलाफ भूतों के वश हो आपस में लड़ते झगड़ते हैं. ఎవరైతే ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా భూతాలకు వశమై పరస్పరం కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారో వారు నాస్తికులు. और सेकंड पॉइंट है, आस्तिक बच्चे देह सहित देह के सब संबंधों से बुद्धि योग तोड़. ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలతో బుద్ధి యోగాన్ని తెంచి, आस्तिक बच्चे देह सहित देह के सब संबंधों से बुद्धि योग तोड़ अपने को बाई बाई समझते हैं. ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలతో బుద్ధి యోగాన్ని తెంచి పరస్పరం సోదరులుగా భావిస్తారు. अपने को बाई बाई समझते हैं. नास्तिक देह अभिमान में रहते हैं. నాస్తికులు దేహాభిమానంలో ఉంటారు. ఆస్తికులైన పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలతో బుద్ధి యోగాన్ని తెంచి పరస్పరం సోదరులుగా భావిస్తారు. నాస్తికులు దేహాభిమానంలో ఉంటారు. आस्तिक बच्चे देह सहित देह के सब संबंधों से बुद्धि योग तोड़ अपने को बाई बाई समझते हैं. नास्तिक देह अभिमान में रहते हैं. ओम शांति. पहले पहले बाप बच्चों को समझाते हैं कि हे बच्चे, बुद्धि में सदा यह याद रखो कि श्री बाबा हमारा, कौन है श्री बाबा हमारा? बाप है और
बाप टीचर सदगुरु सुप्रीम बाप भी है, सुप्रीम शिक्षक भी है, సుప్రీం సద్గురు भी है. అయితే మొట్టమొదట బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఓ పిల్లలు బుద్ధిలో సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి, శ్రీబాబా మనకి సుప్రీం తండ్రి కూడా, సుప్రీం శిక్షకుడు కూడా, సుప్రీం సద్గురు కూడా. ये पहले पहले बुद्धि में जरूर आना चाहिए. ఇప్పుడు ఈ 3 సంబంధాలు బాబాతో ఉన్నాయని ఇది మొట్టమొదట బుద్ధిలో తప్పకుండా రావాలి. हर एक अपने को जान सकते हैं कि हमारी बुद्धि में आया व नहीं. ప్రతి ఒక్కరూ తమ బుద్ధితో అంటే వారిని వారు తెలుసుకోగలుగుతారు, నా బుద్ధిలో వచ్చిందా లేదా ఈ విషయాలన్నీ. अगर बुद्धि में याद आता तो आस्तिक है, नहीं आता है तो नास्तिक है. సో బాబా ఏమంటున్నారు ఈరోజు, ఒకవేళ బుద్ధిలో ఇది గుర్తుకు వస్తుంది అంటే ఆస్తికులు, గుర్తుకు రావట్లేదు అంటే నాస్తికులు. స్టూడెంట్ కి బుద్ధి మే ఫట్ సే ఆనా చాహియే, కౌన్ సి బాత్ కి టీచర్ ఆయా హై. చూడండి, స్టూడెంట్ యొక్క బుద్ధిలో వెంటనే రావాలట ఏమని, టీచర్ వచ్చారని. घर में रहते हैं तो वो भूल जाता है, ఇంట్లో ఉన్నారంటే అది మర్చిపోతారు. उस रुहाव से बहुत कोई मुश्किल समझते हैं कि हमारा सुप्रीम बाबा आया हुआ है. చూడు, ఆ నషతో చాలా తక్కువ మంది చాలా కష్టంగా అర్థం చేసుకుంటారట మన యొక్క సుప్రీం తండ్రి వచ్చేసారన్న విషయాన్ని. वो टीचर भी है और वापस ले जाने वाला सद्गुरु भी है. చూడు, వాడు టీచర్ కూడా మనకి చదివిస్తున్నారు, ఇంకా తిరిగి తీసుకెళ్లేవారు సద్గురు కూడా. याद आने से खुशी का पारा चढ़ेगा, नहीं तो अपने को दुख दर्द दुनिया की चीची बातों में भिन्न भिन्न ख्यालातों में बैठे रहते हैं. బాబా ఏమంటున్నారు, స్మృతి ఉన్నట్లయితే స్మృతిలోకి రావడంతోనే సంతోషం అనే పాదరసం ఎక్కుతుంది. ఒకవేళ ఈ విషయాలు స్మృతిలో లేవంటే స్వయాన్ని చాలా దుఃఖము బాధల యొక్క ప్రపంచంలో చీచీ విషయాల్లో రకరకాల ఆలోచనలోనే కూర్చొని ఉంటారట. दूसरी बात, बहुत करके बच्चों से पूछते हैं कि विनाश में बाकी कितना समय है. రెండో విషయం ఏంటి, ఎక్కువ మంది పిల్లలతో అడుగుతుంటారట మన బ్రాహ్మణులతో, వినాశనానికి ఇంకెంత సమయం ఉంది అని అడుగుతారట. మరేం చెప్పాలా, వినాశనానికి ఎంత సమయం ఉంది అంటే రెడీ అవ్వాలి కదా. ये पूछने की बात नहीं है. ఏం చెప్పండి, ఇది అడగాల్సిన విషయం కాదు. पहले तो ये हमको किसने समझाया है उनको जानो. ముందైతే మనకి ఇది ఎవరు అర్థం చేయించారు వినాశనం అవ్వబోతుందని, వారిని తెలుసుకోండి. पहले बाप का परिचय दो, आदत पड़ी हुई होगी तो समझेंगे, नहीं तो भूल जाएंगे. మొదటైతే తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వండి, అలవాటై ఉన్నట్లయితే అర్థం చేయిస్తారు, లేకపోతే మర్చిపోతారు. बाप कितना कहते हैं अपने को आत्मा समझो, दूसरे को आत्मा की दृष्टि से देखो, परंतु वो दृष्टि नहीं ठहरती. బాబా ఎంతగా అర్థం చేస్తుంటారో, మీ స్వయాన్ని ఆత్మ అనుకోండి, ఇతరుల్ని కూడా ఆత్మిక దృష్టితోనే చూడండి, కానీ ఆ దృష్టి అనేది నిలబడదట, దేహమే కనిపిస్తుంది. రూపయ్య से एक आना भी मुश्किल बैठता है. कौन सी बात, खुद को भी आत्मा समझना, दूसरे को भी आत्मा की दृष्टि से देखना. రూపాయిలో ఒక ఆనా కూడా చాలా కష్టంగా ఉంటుందట ఈ స్మృతి. జైసే బుద్ధి में ठहरता ही नहीं है. ఎలా ఉందంటే బుద్ధిలో ఈ విషయం అసలు నిలబడదు. ये कोई बाप श्राप नहीं देते हैं. బుద్ధిలో నిలబడదని విషయము ఇది బాబేం శ్రాపం ఇవ్వట్లేదు. ये तो बाप समझाते हैं कि ज्ञान बहुत ऊंचा है. ఇదైతే బాబా అర్థం చేస్తున్నారు, ఈ జ్ఞానం చాలా ఉన్నతమైన జ్ఞానం. तो ऊंचा ज्ञान माना क्या होता है, इससे ज्ञान से రాజాయి స్థాపన होती है. మరి రాజ్యం అనే స్థాపన అవుతుంది జ్ఞానంతో. రంక్ సే లేకర్ రావు బంతే హై, ఏమి లేని నిరుపేద నుండి మీరు రాజుగా అవుతారు. तो राव तोड़े बनते हैं, तो राव तोड़े बनते मन कम लोग बनते हैं.
రాజుకైతే తక్కువ మంది అవుతారు. బాకీ రంక్ నంబర్ వార్ హోతే హై. మిగతా పేదవారు ప్రజలైతే నంబర్ వారీగా ఉంటారు. लास्ट नंबर वाले की बुद्धि में कभी कोई बात बैठ ना सके. లాస్ట్ నెంబర్ లో ఉండే వారి బుద్ధిలో ఎప్పుడు జ్ఞానం యొక్క విషయాలు ఏవి కూడా కూర్చోవట. तो पहले जब तुमको किसको भी समझाते हो तो श्री बाबा का जो 32 गुणों वाला चित्र बनाया है उस पर समझाना चाहिए. ఎప్పుడైతే ఎప్పుడైనా మీరు ఎవరికైనా అర్థం చేస్తున్న సమయంలో శ్రీబాబా యొక్క చిత్రం అయితే కిరణాలతో ఉంటుంది కదా, 32 గుణాలతో ఉన్నటువంటి చిత్రం తయారు చేశారు. దానిపైన అర్థం చేయించాలట బాబా యొక్క మహిమలు ఏంటి అని. ఉస్మే భీ లిఖా హువా హై సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, सुप्रीम सदगुरु है. पहले जब ये निश्चय होगा कि समझाने वाला सुप्रीम फादर है तो फिर संशय नहीं लाएंगे. అందులో కూడా రాసి ఉందన్నమాట సుప్రీం ఫాదర్, సుప్రీం టీచర్, సద్గురు అని. మొదట ఎప్పుడైతే ఇది నిశ్చయం ఉంటుందో అర్థం చేయించేవారు మనకి సుప్రీం ఫాదర్ అని, అప్పుడు తిరిగి సంశయం అనేది వారు తీసుకురారు. బాప్ బిగర్ ఏ స్థాపన కోయి కర్నా సకే. బాబా తప్ప ఈ స్థాపన అనేది ఇంకెవరు చేయలేరు. तुम जब समझाते हो कि स्थापना हो रही है तो उनकी बुद्धि में ये जरूर आना चाहिए कि इनको समझाने वाला कोई है. ఎప్పుడైతే మీరు ఎవరికైనా అర్థం చేయిస్తారనుకోండి స్థాపన అనేది అవుతూ ఉంది అని, అయితే వారి బుద్ధిలో ఇది తప్పకుండా రావాలట, వీరికి అర్థం చేయించేవారు తప్పకుండా ఎవరో ఉన్నారని. कोई मनुष्य मात्र तो ऐसा कहना सके. ఎవరో ఉన్నారంటే ఏ మనుష్య మాత్రలు అయితే ఇలా చెప్పలేరు. कोई मनुष्य मात्र तो ऐसे कहना सके कि ये राज्य स्थापन हो रहा है तो पहले पहले बाप का निश्चय पक्का कराना है. అయితే మొట్టమొదట బాబా యొక్క నిశ్చయం పక్కా చేయించాలి. हमको परमात्मा बाप पढ़ाते हैं, ये कोई मनुष्य मत नहीं है, ये ईश्वरीय मत है. మాకు పరమాత్మ తండ్రి చదివిస్తున్నారు, ఇదేమి మనుష్య మతం కాదు, ఇది ఈశ్వరీయ మతం. నయి దునియాతో జరూర్ బాప్ ద్వారా ही स्थापन होगी. पुरानी दुनिया का विनाश यह भी बाप का ही काम है. కొత్త ప్రపంచం యొక్క స్థాపన అయితే తప్పకుండా బాబా ద్వారానే జరుగుతుంది. పాత ప్రపంచం యొక్క వినాశనము ఇది కూడా బాబా పని. ये निश्चय जब तक नहीं होगा तो पूछते ही रहेंगे कि कैसे होता है. इसलिए पहले पहले तो श्रीमत की बात बुद्धि में बिठाना पड़े, तब आगे समझ सके. చూడు, ఈ నిశ్చయం అనేది ఎప్పటి వరకు అయితే వారికి ఉండదో అప్పటి వరకు వారు అడుగుతూ ఉంటారట విషయాలు, ఇది ఎలా జరుగుతుంది అని. అందుకని మొట్టమొదటి ఏం చేయండి, శ్రీమతం యొక్క విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. అప్పుడు మిగతా విషయాలు వారు అర్థం చేసుకోగలుగుతారు. నహితో మనుష్య మత్ సమజ్ లేతే హే. లేకపోతే ఇక్కడ మనం చెప్పేదంతా కూడా మనుషుల మతం అనుకుంటారు. హరేక్ మనుష్యకి మత్ అలగ్ హే, మనుష్యోంకి మత్ ఏక్ హోనా సకే. ప్రతి ఒక్కరి మనుష్య మతం వేరు ఉంటుంది. మనుషుల యొక్క మతం అయితే అందరిది ఒకే రకంగా అయితే ఉండదు. इस समय तुमको मत देने वाला एक ही है. ఈ సమయంలో మీకు మతాన్ని ఇచ్చేవారు ఒక్కరే. उनकी श्रीमत पर कायदे अनुसार चलना यह भी बड़ा मुश्किल है. చూడండి, మనకి మతం ఇచ్చేవారు ఒక్కరే, కానీ వారి శ్రీమతం పైన నియమానుసారంగా నడుచుకోవడం ఇది చాలా కష్టం అంటున్నారు బాబా. బాప్ कहते हैं देही अभिमानी बनो. ऐसा समझो कि हम बाई बाई से बात करते हैं तो फिर लड़ना झगड़ना कभी हो ना सके. బాబా అంటున్నారు దేహి అభిమానిగా అవ్వండి. ఇలా అనుకోండి, మేము సోదరుడితో మాట్లాడుతున్నాం అంటే నేను ఆత్మైన సోదరుని ఇంకొక ఆత్మైన సోదరుడితో మాట్లాడుతున్నాను అని. ఇంకా అలాంటప్పుడు తిరిగి గొడవలు పోట్లాటలు అనేవి ఎప్పుడు జరగవట పరస్పరంలో. దేహ అభిమాన్ మే ఆయా సమझो
क्या समझो देहाभिमान में आया था आज के मुरली के अनुसार నాస్తిక్ దేహాభిమానంలోకి వచ్చారంటే ఏమనుకోండి నాస్తికులు దేహి అభిమాని నహీ హే తో वो నాస్తిక్ హే ఆత్మాభిమానిగా వాళ్ళు లేరంటే వారు నాస్తికులు దేహి అభిమాని బని తో సమझो ఆస్తిక్ హే దేహి అభిమానిగా అయ్యారంటే అనుకోండి ఆస్తికులు देह अभिमान बहुत नुकसान कारक है जरा भी लड़ते झगड़ते हैं तो समझो नास्तिक है आज बार बार क्या बोल रहे बाबा नास्तिक దేహాభిమానం చాలా నష్టం చేస్తుంది కొద్ది కూడా గొడవలు పోట్లాటలు చేస్తున్నారంటే అనుకోండి వారు నాస్తికులని बाप को जानते ही नहीं क्रोध का भूत है तो नास्तिक ठहरा పరమాత్మ తండ్రి గురించి తెలియనే తెలీదు క్రోధం యొక్క భూతం ఉందంటే ఏమనుకోండి నాస్తికులు వారు बाप के बच्चों में भूत कहाँ से आया कौन सी बाप वो बाप के बच्चे तो बाप में भी होता उनमें भी होता इधर ये बाप के बच्चे है तो बाप में है इधर भूत नहीं తండ్రి యొక్క పిల్లలు భూతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటున్నారు బాబా ఆస్తిక్ నహీ టెహరా ఏదైనా ఒక భూతం ఉంది వికారాల నుండి అంటే వారు ఆస్తికులు కాదు బల్ కిतना भी कहे हमारा बाप में प्यार है परंतु ईश्वर कायदे के खिलाफ बात करते हैं तो उन्हें रावण सांप्रदाय का समझना चाहिए ఇప్పుడు వారు ఎంతైనా చెప్పనివ్వండి నాకు బాబాతో చాలా ప్రేమ ఉందని ఆయన కూడా ఈశ్వరీయ నియమాలకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అంటే వారిని రావణ సాంప్రదాయం అని అనుకోవాలి అంటున్నారు देह अभिमान में है कोई में भूत देके व दृष्टि खराब देके तो हट जाना चाहिए దేహాభిమానంలో ఉన్నారు ఎవరినైనా భూతం చూశారు వారి దృష్టి బాగలేదనుకోండి అక్కడ నుంచి తప్పుకోవాలి అక్కడ ఉండకూడదు అంటున్నారు బాబా వారి ముందు भूतों के आगे कड़े रहने से क्या होता है బయట కూడా ఎవరిలోనే భూతం వచ్చింది అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరైనా ఎందుకని మనలో కూడా వచ్చేస్తుందని మరి ఇక్కడ కూడా ఏమవుతుంది ఎవరైనా కోపం అనే భూతం వచ్చింది అనుకోండి వాళ్ళ దగ్గర ఉంటే కూడా వచ్చేస్తుంది ఆ క్రోధం అనే భూతం तो बाबा ने भूत के आगे कड़े रहने से भूत की प्रवेशता हो जाएगी तो భూతం ముందు నిలబడ్డారంటే భూతం యొక్క ప్రవేశత అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఇంకా ఇద్దరిలో భూతాలు ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు అనమాట ఇంకా భూత్ భూత్ మే లడ్ పడితే ఇంకా భూతం భూతంతో గొడవలు పడుతూ ఉంటారు భూత్ ఆయతో పూరా నాస్తిక్ హై భూతం వచ్చిందంటే పూర్తిగా నాస్తికులు దేవత ఆయతో సర్వగుణ సంపన్న होते हैं वो गुण नहीं है तो नास्तिक है దేవతలు సర్వగుణ సంపన్నులుగా ఉంటారు ఆ గుణాలు నాలో లేవంటే నేను నాస్తిక్ అంటున్నారు బాబా నాస్తిక్ వర్ష తోడే లేంగే జరా भी కామి నహీ హోనీ चाहिए నాస్తికులు ఏమైనా వారసత్వం తీసుకోగలుగుతారేంటి బాబాతో కొద్ది కూడా ఏ రకమైన లోపం అనేది మనలో ఉండకూడదు నహితో లేకపోతే ఏమవుతుంది నహితో బహుత్ సజా కాకర్ ప్రజామే జానా పడేగా లేకపోతే చాలా శిక్షలు తీసుకొని ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది భూత్ సే దూర్ रहना चाहिए భూత్ కా సామ్నా కియా తో భూత్ ఆ జాయేగా భూతం నుండి దూరంగా ఉండాలి భూతాన్ని మీరు ఎదుర్కొన్నారంటే ఏమవుతుందట ఆ భూతం కూడా మీలో వచ్చేస్తుంది భూత్ సే కభీ సామ్నా నహీ కియా జాతా హై భూతంతో ఎప్పుడు కూడా ఎదుర్కోవడం అనేది ఉండదు దాంతో గొడవడం అనేది ఉండదు उनसे जास्ती बात भी नहीं करनी चाहिए ఎవరితో భూతం ఉన్న వాళ్ళతో ఎక్కువ మాట్లాడని కూడా మాట్లాడకూడదట ఎందుకని మళ్ళీ భూతం వచ్చేస్తుంది కదా तो बाप कहते हैं यह भूतों की दुनिया అయితే బాబా ఏమంటున్నారు ఇదేంటి భూతాల ప్రపంచం भूत जब तक निकले नहीं है तो सजाए भी खानी पड़ेगी ये तो प्रैक्टिकल में देखते हैं ना किसके अंदर भूत आए तो उसको कितने मारते हैं तो బాబా అంటున్నారు భూతాలు ఎప్పటి వరకు తెలియదు అప్పటి వరకు చాలా శిక్షలు తీసుకోవాల్సి ఉంటుందట అంటే
అంటే బాబాకి ఏం చేయాల్సి వస్తుంది లాస్ట్కి మనలో ఉన్న ఈ భూతం తీయడానికి చాలా దండించాల్సి వస్తుంది అనమాట. అప్పుడు కానీ వదులుతాయి అనమాట అవి. పదవి పానీ సకింగి. చూడు అన్ని శిక్షలు తీసుకున్నారు, కనీసం పదవి దొరుకుతుందంటే పదవి కూడా పొందరు. తో లడాయి తో ఏక్ హీ హే, కోయి రావ్ బన్ జాతే హే, కోయి రంక్ బన్ జాతే హే. మీ యుద్ధం అయితే ఒకటే ఉంది అందరిది. మరి ఈ ఒక్క యుద్ధంలోనే కొద్దిమంది రాజుగా అవుతే, కొద్దిమంది ప్రజలుగా అయిపోతారు. తో రావ్ కి దునియా థీ, అబ్ రంకుం కి దునియా హే. ఒకప్పుడు ఏముండేది, రాజు లేక ప్రపంచం ఉండేది. ఇప్పుడంతా కూడా ప్రజలు అంటే పేదవారి యొక్క ప్రపంచం ఉంది. సబ్మే భూత్ హే, భూత్ నికాల్నే కా పూరా పురుషార్థ్ కర్నా చాహే. చూడు అందరిలో భూతాలు ఉన్నాయట, భూతం తీసేసుకోవడానికి పూర్తి పురుషార్థం చేయాలి. బాబా మురళీ మే బహుత్ సమझाते हैं, किस्म किस्म के स्वभाव होते हैं, बात मत पूछो. అనిపిస్తుంది ఒక్కోసారి ఎన్ని రకాల స్వభావ సంస్కారాలు ఉన్న మనుషులు ఉంటారు. బాబా మురళీలు అయితే చాలా అర్థం చేయిస్తారు. రకరకాల స్వభావాలు ఉంటాయి, ఇంకా చెప్పనక్కర్లేదు అంటున్నారు బాబా, అన్ని రకాల స్వభావాలు ఉన్నాయి. तो प्रदर्शनी आदि में पहले पहले बाप का परिचय देना है. बाप कितना लवली है, वह हमको ऐसा देवता बनाते हैं. అయితే ప్రదర్శని వాటిలో మొట్టమొదట బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. బాబా ఎంత లవ్లీగా అంటే ఎంత ప్రియంగా ఉన్నారు, వారు మనల్ని అలా దేవతగా తయారు చేస్తున్నారు. గాయన్ బి హే, మనుష్య సే దేవత కియే కరత్న లాగేవారు. देवता आए थे सत्युग में, तो जरूर उनसे पहले कलयुग था. ఇలా గాయనం కూడా ఉందన్నమాట. మనిషి నుండి దేవతగా చేయడానికి సమయం అనేది ఎక్కువ పట్టదని. మరి దేవతలు ఉండేవారు సత్యుగంలో, తప్పకుండా వారికంటే ముందు ఏముండేది, సత్యుగానికంటే ముందు కలియుగం ఉండేది. ये सृष्टि चक्र का ज्ञान भी तुम बच्चों की बुद्धि में अब है. ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా మీ పిల్లల బుద్ధిలో ఇప్పుడే ఉంది. వహా ఏ జ్ఞాన్ ఇన్ దేవతాओं में नहीं रहेगा. అక్కడ ఈ జ్ఞానము ఈ దేవతల్లో ఉండదు. అబ్ తుమ్ నాలెడ్జ్ఫుల్ बनते हो, फिर पद मिल गया तो नॉलेज की दरकार नहीं. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్ గా అయ్యారు, తిరిగి మీకు పదవి లభించిందంటే తర్వాత ఈ జ్ఞానం యొక్క అవసరమే అక్కడ ఉండదు. यह बेहद का बाप, जिससे 21 पीढ़ी तुमको सद का वर्षा मिलता है. మరి ఇది ఉంది, వీరున్నారు అనంతమైన తండ్రి, వీరితో 21 తరాల వరకు 21 జన్మల వరకు మీకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. तो ऐसे बाप को कितना याद करना चाहिए, कितना, जितना होता उतना. మరి ఇలాంటి తండ్రిని ఎంత స్మృతి చేయాలి అంటున్నారు బాబా. ఎంత చేస్తున్నా మరి, బాబా సदैव समझाते हैं कि हमेशा समझो कि శ్రీ బాబా हमको समझा रहे हैं. శ్రీ బాబా ఎప్పుడు అర్థం చేస్తుంటారు, మీరు ఎప్పుడు ఏమనుకోండి, శ్రీ బాబా మాకు అర్థం చేయిస్తున్నారని అనుకోండి. శ్రీ బాబా इस रथ द्वारा हमको पढ़ा रहे हैं. रथ कौन सा, ब्रह्मा का शरीर. శ్రీ బాబా ఈ రథం ద్వారా మనకి చదివిస్తున్నారు. वह हमारा बाप टीचर गुरु है. सिर्फ बाप ही नहीं, వారు మనకి తండ్రి, టీచర్, గురువు. यह बेहद की पढ़ाई, तुम समझते हो पहले हम तुच्छ बुद्धि थे. ఇది అనంతమైన చదువు, మీరు అర్థం చేసుకున్నారు. మొదటైతే మనం ఎలా ఉండేవారిమి, తుచ్చ బుద్ధిగా ఉండేవారిమి. इस कॉलेज का कोई को जरा भी पता नहीं है. हम कॉलेज में आया भी आज. तो బావని ఈ కాలేజ్ గురించి కొద్ది కూడా ఎవరికి తెలియదట. इसलिए समझाने के समय अच्छी तरह से गोट गोट कर समझाओ. అందుకని అర్థం చేయించే సమయంలో చాలా మంచి రీతిలో, ఎలా అంటే చాలా అర్థమయ్యేటట్టుగా చాలా గట్టిగా చెప్పండి. श्री कृष्ण की तो बात ही नहीं, बाप ने समझाया है श्री कृष्ण का कोई चरित्र है ही नहीं. శ్రీకృష్ణుడి యొక్క విషయమే లేదు, బాబా అర్థం చేయిస్తున్నారు. శ్రీకృష్ణుడైతే ఎలాంటి చరిత్ర అంటూ లేదు. సివాయ్ శ్రీ బాబాకే
ब्रह्मा विष्णु शंकर के भी चरित्र हो ना सके కేవలం శ్రీబాబా యొక్క చరిత్ర తప్ప ఇంకెవరి చరిత్ర లేదంటున్నారు బాబా. బ్రహ్మ విష్ణు శంకర్ది కూడా చరిత్ర ఉండదు. चरित्र है ही, अभी ब्रह्मा का भी चरित्र कब बना? श्री बाबा आने से है ना. तो चरित्र है ही एक का, जो मनुष्य से देवता बनाते हैं. చరిత్ర ఉందంటే ఒక్కరిదే, వారి మనిషి నుండి దేవతగా తయారు చేస్తారు. विश्व को हेवन बनाते हैं, तुम उस बाग की श्रीमत पर चलते हो. మరి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు, మీరా తండ్రి యొక్క శ్రీమతంపై నడుస్తారు. బాగ్ కే మదద్గార్ హో, మరి మీరందరూ ఎవరు? బాబాకు సహాయకులు. బాప్ నహీ హోతా తో తుమ్ కుచ్ భీ కర్ నహీ సక్తే. బాబా లేనట్లయితే మీరు ఏమి చేయలేరంటున్నారు బాబా. तुम अभी वर्त नाटे पेनी से वर्त पौंड बन रहे हो. ఇప్పుడు మీరు దేనికి విలువలేని వారి నుండి చాలా విలువైన వారిగా తయారవుతున్నారు. अब नंबरवार पुरुषार्थ अनुसार तुम सब जान गए हो, तो पहले पहले है बाप का परिचय. మీరు నంబర్వార్ పురుషార్థం అనుసారంగా ఇప్పుడు అన్ని విషయాల్ని తెలుసుకున్నారు. అయితే మొట్టమొదట ఉంది బాబా యొక్క పరిచయం. सत्यों में देवताओं की बेहद की बादशाही है, उनके राज्य में और कोई ता नहीं. సత్యుగంలో దేవతల యొక్క అనంతమైన రాజ్యాధికారం ఉండేది. వారి రాజ్యంలో ఇంకెవరు వేరే రాజ్యం వాళ్ళెవరు ఉండేవారే కాదు. అవి తో కల్యుగ్ హై, कितने ढेर धर्म है, ये एक ही आदि सनातन देवी देवता धर्म कब स्थापन हुआ, ये कोई की बुद्धि में नहीं है. ఇప్పుడు ఇదైతే కలియుగం, ఎన్ని ధర్మాలు ఉన్నాయి. తో బాబాని ఒక్క ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఎప్పుడు స్థాపన అయింది, ఇది ఎవరి బుద్ధిలో కూడా లేదు. तुम बच्चों की भी बुद्धि में, जो नहीं सुनते उनकी बुद्धि में नहीं है, जो सुनने वाले बच्चों की बुद्धि में भी నంబర్వార్ పురుషార్థ అనుసార్ है. తెలియని వాళ్ళు వాళ్ళ బుద్ధిలో లేదు, తెలుసుకున్న పిల్లల్లో కూడా నంబర్ వారుగా పురుషార్థం అనుసారంగా ఉంది. तो पहले बाप की महिमा पर अच्छी तरह से समझाना चाहिए. అయితే మొదట ఏం చేయాలట? బాబా యొక్క మహిమ పైన మంచి రీతిలో అర్థం చేయించాలి. हम जानते हैं जरूर बाप से हमको पहचान मिली है. మనకు తెలుసు తప్పకుండా బాబాతోనే మనకి బాబా యొక్క పరిచయం, బాబా యొక్క గుర్తింపు అనేది లభించింది. बाप कहते हैं सर्व का सद्गति दाता भी मैं हूं. कल्प कल्प मैं तुम बच्चों को राय देता हूं कि अपने को आत्मा समझो और मुझे याद करो. బాబా అంటున్నారు సర్వుల సద్గతి దాతను కూడా నేనే. కల్ప కల్పము నేనే మీ పిల్లలకి సలహా ఇస్తున్నాను. ఏమని? మీ స్వయాన్ని ఆత్మ అనుకొని నన్ను స్మృతి చేయండి. తో ఆత్మ పతిసే పావన్ బన్ జాయేగి. ఇలా స్మృతి చేసినట్లయితే ఆత్మ పతితం నుండి పావనంగా అవుతుంది. ఆత్మ అభిమాని భవ. బాబా వరదాన్ దే రాజ్ కోసా ఆత్మ అభిమాని భవ. दूसरों को भी आत्मा समझने से तुम्हारी क्रिमिनल आई नहीं होगी. మరి ఇతరుల్ని కూడా మీరు ఆత్మ అనుకున్నట్లయితే మీరు చెడు దృష్టి అనేది ఉండదు మీకు. आत्मा ही शरीर द्वारा कर्म करती है. हम आत्मा है, यह आत्मा है, यह पक्का करना है. ఆత్మే శరీరం ద్వారా కర్మ చేస్తుంది. నేను ఆత్మ, వీరు ఆత్మ, ఇది పక్కా చేసుకోవాలి. तुम जानते हो पहले पहले हम 100% पावन थे, फिर पतित बने. చూడండి, ఆత్మ అనే విషయాన్ని పక్కా చేసుకోవాలి. మీకు తెలుసు మొట్టమొదట మనము 100% పావనంగా ఉండేవారిని, ఇప్పుడు పతితంగా ఉన్నాము. ఆత్మ హి బులాతి హై కి బాబా ఆవో. ఇప్పుడు ఆత్మే పిలుస్తుందట ఎవరిని? పరమాత్మనే తండ్రిని పిలిచారు, నేను వచ్చాను. మరి మీరు రావట్లేదు. నన్ను పిలిచారు, నేను వచ్చాను, మీరు రాలేదు. आत्मा का अभिमान पक्का रहना चाहिए और संबंध सब भूल जाने चाहिए. ఆత్మ అభిమానం అనేది పక్కా ఉండాలట.
సంబంధాలన్నిటిని మరి మర్చిపోవాలి. हम आत्मा स्वीट होम में रहने वाले हैं, यहाँ పాట బజానే ఆయే హే. మరి నేను ఆత్మ ఆ మధురమైన ఇంటిలో ఉండేవారిని, ఇక్కడ పాత్రను అభినయించడానికి వచ్చాను. यह भी तुम बच्चे ही समझते हो, तुम्हारे में भी नंबरवार, सब में नंबरवार है. తో బాబాని అన్ని కూడా మీ పిల్లలే అర్థం చేసుకున్నారు, మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. జిస్కో యాద్ రైతే హే, నంబర్ వారీగా ఏముంటుందట, స్మృతి ఉంటుందట నంబర్ వారీగా. భగవాన్ పడాతే హే, కితని ఖుషి రహనీ చాహియే. మరి భగవంతుడు చదివిస్తున్నారంటే ఎంత సంతోషం ఉండాలి. భగవాన్ హమారా, देखो बार बार बोल रहे बाबा आज, भगवान हमारा कौन है, बाप है, टीचर भी है, सदगुरु भी है. तुम कहेंगे हम उनके सिवाय और कोई को याद नहीं करते, नहीं करते कोई को याद. మీరు అంటారట మేము వారిని తప్ప ఇంకెవరిని కూడా స్మృతి చెయ్యము అని. बाप कहते हैं देह सहित देह के सभी संबंध तोड़ मामेकम याद करो. బాబా అంటున్నారు దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలతో తెంచి నన్నొక్కరిని స్మృతి చెయ్యండి. तुम सब ब्रदर्स हो, మీరందరు ఎవరు, సోదరులు. कोई मानते हैं कोई नहीं मानते हैं, तो समझो. क्या समझो, बोलो जल्दी आज की मुरली के अनुसार. नास्तिक नास्तिक. तो బావన్ మీరు అందరు సోదరులు, కొద్ది మంది ఒప్పుకుంటారు, ఎవరైతే ఒప్పుకోరో వారిని ఏమనుకోండి, నాస్తికులు అనుకోండి. మీరు అనుకోండి కానీ బయట చెప్పకండి, బయట చెప్తే కూడా అవుతుంది. हम शिव बाबा के बच्चे हैं तो पावन होने चाहिए. అయితే మనం శ్రీ బాబా యొక్క పిల్లలం అంటే పావనంగా అవ్వాలి. बाप को बुलाते ही है, बाबा आकर हमको पावन विश्व का मालिक बनाओ. బాబాని పిలుస్తారు కూడా, బాబా వచ్చి మమ్మల్ని పావనమైన విశ్వానికి యజమానిగా తయారు చేయండి అని. सत्युग में तो पावन होने की बात ही नहीं, तो कब बनना है पावन, अभी. సత్యుగంలో అయితే పావనంగా అయ్యే విషయమే లేదు. पहले तो ये समझो कि यह श्री बाबा है, इनसे नई दुनिया स्थापन होती है. ముందైతే ఇదే అర్థం చేసుకోండి, వీరు శ్రీ బాబా, వీరితో కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది. అగర్ పూచు కి వినాశ్ కబ్ హోగా తో బోలు. ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి వినాశం ఎప్పుడు అవుతుందని అడిగితే ఏం చెప్పండి మీరు, తో బోలో పెహలే అలఫ్ కో సమझो. వినాశం అయితే అవుతుంది ఎప్పుడో ఒకప్పుడు, కానీ ముందైతే మీరు భగవంతుని అయితే అర్థం చేసుకోండి. అలఫ్ కో నా సమझा तो पीछे की बात बुद्धि में कैसे आएगी. ఫస్ట్ అయితే భగవంతుని వారు అర్థం చేసుకోలేదంటే తర్వాత విషయాలు ఎలా బుద్ధిలో వస్తాయి వారికి. हम सत्य बाप के बच्चे सत्य बोलते हैं. ఎవరు మనము, సత్యమైన తండ్రి యొక్క పిల్లలము, సత్యమే మాట్లాడతాము. हम कोई मनुष्य के बच्चे नहीं है, नहीं है मनुष्य के बच्चे अभी. మనం ఇప్పుడు ఎవరు ఏ మనిషికి పిల్లలం కాదట, ఎవరి పిల్లలం ఇప్పుడు, సత్యమైన తండ్రి యొక్క పిల్లలము. हम श्री बाबा के बच्चे हैं. भगवानो वाच, भगवान उनको कहा जाता है जो सभी ब्रदर्स का बाप है. तो మనం శ్రీ బాబాకి పిల్లలము. భగవానో వాచ్ ఉంది, భగవంతుడని ఎవరిని అంటారు, ఎవరైతే సోదరులందరికీ ఆత్మలకు అందరికి కూడా తండ్రి. मनुष्य अपने को भगवान कहला ना सके, भगवान तो निराकार है, वो बाप टीचर सद्गुरु है. మనుషులైతే స్వయాన్ని భగవంతుడని పిలిపించుకోలేరు, భగవంతుడైతే నిరాకారుడు, వారి తండ్రి టీచర్ సద్గురు. कोई मनुष्य बाप टीचर सद्गुरु हो ना सके. ఎవరైనా మనిషి తండ్రి టీచర్ సద్గురుగా అయితే అవ్వలేరు. ఫాదర్ మరి టీచర్ ఉండొచ్చు, కానీ సద్గురు అయితే వారే అవ్వలేరు. कोई भी मनुष्य किसकी सद्गति कर नहीं सकते, भगवान हो ना सके. ఏ మనిషి కూడా ఎవరి సద్గతి చేయలేరు, భగవంతుడు కూడా అవ్వలేరు. బాబా హే పతిత్ పావన్, పతిత్ బనాతా హే రావణ్.
बाकी ये सब है भक्ति के गुरु. బాబా ఉన్నారు పతిత పావనుడు, పతితంగా తయారు చేస్తారు రావణుడు. మిగతా ఇదంతా కూడా భక్తి యొక్క గురువులు. यह भी तुम समझते हो जो यहाँ आते हैं वो आस्तिक तो बनते हैं. చూడు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారట. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారంటే వారు ఆస్తికులుగా అయితే అవుతారు. बेहद के बाप पास आकर निश्चय करते हैं ये हमारा बाप टीचर गुरु है. అనంతమైన తండ్రి దగ్గరకు వచ్చి వారు నిశ్చయం చేసుకుంటారట, వీరు మా తండ్రి టీచర్ గురువు అని. जब कंप्लीट दैवी गुण आ जाएंगे तो लड़ाई भी लगेगी. किसके अंदर दैवी गुण आना चाहिए, लड़ाई किसकी लगेगी? ఎప్పుడైతే పూర్తిగా దైవీ గుణాలు మనలో వచ్చేస్తాయో అప్పుడు యుద్ధాలు కూడా మొదలైపోతాయట బయట. మన యుద్ధం కంప్లీట్ అయిపోతే మాయతో వారి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. समय अनुसार तुम खुद समझेंगे कि अब कर्मातीत अवस्था में पहुंच रहे हैं. సమయం అనుసారంగా మీ స్వయంగా అర్థం చేసుకుంటారు, ఇప్పుడు కర్మాతీత అవస్థ వరకు నేను చేరుకుంటున్నానని. అభి కర్మాతీత అవస్థ हुई कहाँ है, अभी बहुत काम है, बहुतों को पैगाम देना है. ఇప్పుడు కర్మాతీత అవస్థ ఎక్కడ జరిగిందని, ఇప్పుడు ఇంకా చాలా పని ఉందంటున్నారు బాబా. చాలా మందికి సందేశం ఇవ్వాలి. బాప్ సే వర్షా లేనే కా తో సబ్కో హక్ హై. బాబా నుండి వారసత్వం తీసుకోవడంలో అయితే అందరికీ హక్కు ఉంది. అబ్ తో లడాయి జోర్ సే హోగి. ఇప్పుడైతే గొడవలు యుద్ధాలని చాలా తీవ్రంగా మొదలవుతాయి. फिर హాస్పిటల్ డాక్టర్ ఆది కుచ్ నహీ రహేంగే. చూడు చాలా పెద్ద యుద్ధాలు గొడవలు జరిగితే తిరిగి హాస్పిటల్ డాక్టర్ ఎవరు కూడా ఉండరట. बाप बच्चों को सम्मुख समझा रहे हैं कि तुम आत्मा ये 84 जन्म शरीर धारण कर अपना पाठ बजाते हो. అందుకని ఏ అనారోగ్యం వచ్చినా ఇప్పుడే రావాలి. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ అందరు ఉన్నారు, లాస్ట్ లో వీళ్ళెవరు కూడా ఉండరనమాట ఇంకా. తో పిల్లలకి సమ్ముఖంగా బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఆత్మలు 84 జన్మల శరీరాన్ని ధారణ చేసి, అంటే 84 జన్మల శరీరాన్ని ధారణ చేసి మీ పాత్రని అభినయించారు. కిసీకే 70-80 బర్త్ బి హోంగే. కొద్ది మంది అందరివి 84 ఉండవట, 70-80 జన్మలు కూడా ఉంటాయట. ఆ 70-80 కూడా ఎవరివి? బ్రాహ్మణ పిల్లల్లోనే, బయట వారికి ఇన్ని జన్మలు కూడా ఉండవు. అభి జానా తో సబ్కో హే, వినాశ్ హోనా హీ హే. ఇప్పుడు వెళ్ళడం అయితే అందరూ వెళ్ళాల్సిందే, వినాశనం అయితే అవ్వాల్సిందే. అపవిత్ర ఆత్మ జానా సకే. వెళ్ళాలందరూ కానీ అపవిత్రమైన ఆత్మ అయితే వెళ్ళలేదు. పావన్ హోనే లియే క్యా కర్నా హై, ఫిర్ పావన్ హోనే కే లియే బాప్ కో జరూర్ యాద్ కర్నా హై. పావనంగా అవ్వడానికి అయితే బావను తప్పకుండా స్మృతి చెయ్యాలి. మెహనత్ హే, శ్రమ ఉందట. ఏం శ్రమ? శారీరక శ్రమ, ఇది బుద్ధి యొక్క శ్రమ. 21 జన్మోं के लिए స్వర్గవాసి బన్నా హై, कोई कम बात है क्या? 21 జన్మల కొరకు మీరు స్వర్గవాసిగా అవ్వాలంటే ఇదేమో తక్కువ విషయమా ఏంటి? ఇది తక్కువ విషయం అనుకుంటున్నారు. ఇదేం తక్కువ విషయం కాదంటున్నారు బాబా. మనిషితో కేదైతే ఫలానా స్వర్గవాసి హువా. మనుషులైతే ఏమనిస్తారు? ఫలానా వారు స్వర్గవాసి అయ్యారంటారు. అరే స్వర్గ కహా, ఎక్కడుంది వాళ్ళు వెళ్ళడానికి? స్వర్గం ఉంది ఎక్కడైనా? లేనే లేదు, ఎట్లా వెళ్తారు వాళ్ళు? బాబా అంటున్నారు వారి స్వర్గం ఎక్కడుందని. कुछ भी समझते नहीं, तुम बच्चों को बड़ी खुशी रहनी चाहिए. देखो ड्रामा में कैसे, जब तक हम स्वर्ग के लायक नहीं बनेंगे तब तक स्वर्ग नहीं है. नहीं तो हम जाते थे. చెప్పిన వినకుండా కూడా పోతారు కదా. అందుకని బాబా ఎట్లుంది డ్రామాలు అంటే మీరు తయారవుతూనే అది ఉంటుంది, లేకపోతే లేదు. తో బాబాని ఏమి అర్థం చేసుకోరు. तुम बच्चों को बड़ी खुशी रहनी चाहिए कि भगवान हमको पढ़ाते हैं, విశ్వ కా మాలిక్ బనాతే హే. మరి మీ పిల్లలకి చాలా సంతోషం ఉండాలి, భగవంతుడు మాకు చదివిస్తున్నారు, విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారని. ఖుషి ఏక్ హోతీ హై స్థాయి, దూసరి హోతీ హై అల్పకాల్కి. సంతోషం అనేది ఒకటి ఉంటుంది స్థిరంగా, రెండవది ఏంటి? అల్పకాలికమైంది.
పడేంగే పడాయింగే నహీ తో ఖుషి క్యా హోగి. మీ స్వయం చదువుకోకుండా చదివించకుండా ఉంటే సంతోషం ఏముంటుంది. ఆసురి గుణోं को भगाना है, बाप कितना समझाते हैं, कर्म भोग कितना है. ఆసురి గుణాల్ని వెలగొట్టేయాలి. బాబా ఎంత అర్థం చేస్తున్నారు, కర్మభోగం ఎంత ఉంది అంటున్నారు బాబా. జబ్ తక్ కర్మ భోగ్ హై తో ये निशानी है. क्या निशानी. అభి తక్ కర్మాతీత అవస్థ హుయి నహీ హై. ఎప్పటి వరకైతే కర్మభోగం ఉంటుందో అది గుర్తట. ఇప్పటి వరకు కర్మాతీత అవస్థ అవ్వలేదు. అభి మెహనత్ కర్నీ హై, కోయి భీ మాయా కే తూఫాన్ నా ఆయి. ఇప్పుడు శ్రమ చేయాలి, ఎలాంటి మాయ యొక్క తూఫాన్లు రాకూడదు. बच्चों को ये निश्चय है कि बाप ने हमको अनेक बार मनुष्य से देवता बनाया है. పిల్లలకి నిశ్చయం ఉందట, బాబా అనేక సార్లు మమ్మల్ని మనిషి నుండి దేవతగా తయారు చేశారని. ఏ బుద్ధి మే ఆయే తోబి అహో సౌభాగ్యట. ఏ విషయం గుర్తుకుంటే బాబా మనల్ని అనేక సార్లు మనిషి నుండి దేవతగా తయారు చేశారు అని. ఇది బుద్ధిలోకి వచ్చినా కూడా అహో సౌభాగ్యం. ఏ బేహద్ కా బడా స్కూల్ హై. ఇది అనంతమైన చాలా పెద్ద స్కూల్. वो होता है हद का छोटा, बाप को तो बहुत तरस पड़ता है, कैसे समझाऊं. कोई से तो अब तक भी भूत निकले नहीं है. చూడు, అదైతే ఉంటుంది హద్దు యొక్క చిన్న స్కూల్ అట, ఇది చాలా పెద్ద స్కూల్ అన్నారు బాబా. బాబాకైతే చాలా జాలేస్తుందట పిల్లలపైన. ఎలా అర్థం చేయించాలి, ఎలా. కొద్ది మంది అయితే ఇప్పటి వరకు కూడా భూతాలు తొలగిపోలేదట, ఇంకా భూతాలు ఉన్నాయట. ఏ తండ్రికైనా పిల్లల భూతం ఉంటే ఎలా ఉంటది, చింత ఉంటుందా ఉండదా. బాబా కూడా అలాగే చింత ఉందట, జాలేస్తుందట పిల్లల పైన. ఏమని, కొద్ది మంది పిల్లల భూతాలు ఇంకా పోలేదు, ఎలా అర్థం చేయించాలి అని అనుకుంటున్నారట. దిల్ పర్ చడ్నే బదిలే గిర్ పడితే హి. బాబా హృదయంలోకి ఎక్కడానికి బదులుగా పడిపోతూ ఉన్నారు. కై బచ్చియాతో తయారు హో రహీ హై. కొద్ది మంది పిల్లలైతే తయారవుతున్నారట. అనేకోं का కళ్యాణ్ కర్నే కే లియే. అనేకుల కళ్యాణం చేయడానికి వీరు తయారవుతున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. तो आज धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा जी. లేకపోతే మిమ్మల్ని వినాశం ఎప్పుడు జరుగుతుంది అని అడిగితే వాళ్ళు వాళ్ళతో అనాలి, అది జరిగేది జరుగుతుంది కానీ ముందైతే మీరు భగవంతుడు తెలుసుకోండి, తర్వాత విషయాలు తెలుస్తాయి. మేము సత్యమైన తండ్రి సత్యమే చెప్తాము. చెప్పండి, సత్యం ఏం చెప్తారు. సద్గురు ఒకే యుద్ధంతో రెండు రకాల అవుతారు, రాజు అవుతారు, ప్రజలు అవుతారు. వారు నాస్తికులు అంటారు. అలాంటి భూతం ఉన్న వాళ్ళ ముందు ఉండొద్దు అంటున్నారు. బాగుంటే ఇల్లు కూడా వచ్చేస్తుంది. అప్పుడేమవుతుంది, మహాభారత యుద్ధం అవుతుంది అప్పుడు. బాబా నుండి వారసత్వం తీసుకోవడం అందరికి హక్కు ఉంది. అందరికి హక్కు ఉంది. అది కూడా అహో సౌభాగ్యం అంటున్నారు బాబా. సంతోషమైన పాదరసం ఎక్కువ ఉంటుంది. జూమ్ వాళ్ళు చెప్పండి. దేహాభిమానంలోకి వచ్చినట్లయితే
నాస్తికులు, ఉమ్, ద్వితీయమైనట్లయితే ఆస్తికులు. ఆస్తికులు. ఓకే, ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొట్టమొదటగా శివబాబాది 32 గుణాల చిత్రం ఏదైతే ఉందో దానిపైన అర్థం చేయించాలి. అందులో సుప్రీం టీచర్, సుప్రీం తండ్రి, సుప్రీం సద్గురు అని రాయాలి. బాబా నుండి ఈ తీసుకోవడానికి ఆస్కారం ఉంది, ప్రతి వాళ్ళకి ఆస్కారం ఉంది అంటారు బాబా. ఇప్పటి వరకు అయితే కర్మభోగం ఉంటుందో అప్పటి వరకు కర్మాతీత స్థితి ఏర్పడలేదని మనం అర్థం చేస్తాం. కర్మభోగం ఉన్నంత వరకు కర్మాతీత స్థితి రాదు. శ్రీకృష్ణునికి చరిత్ర ఏమి లేదు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా చరిత్ర ఏముండదు. స్వర్గంగా తయారు చేసేవాళ్ళు 21 జన్మల వారసత్వం ఒక్క శివబాబాదేవి చరిత్ర ఉంది చెప్పారు. ముందుగా బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఆయన మనకి తండ్రి, టీచర్, సద్గురు. అది మనకి 32 గుణాలు ఉన్నటువంటి ఆ కిరణాలతో ఉండేటువంటి ఆ చిత్రము చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఆ కిందలో సుప్రీం టీచర్, సుప్రీం ఫాదర్ కూడా అని రాసి ఉన్నాయి, సుప్రీం సద్గురు అని కూడా ఉన్నాయి. ఆ చిత్రం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు బాబా యొక్క పూర్తి పరిచయం. కొంచెం కొట్లాడినా కూడా వాళ్ళని నాస్తికులు అని చెప్పారు. గొడవలు పడుతున్నారంటే వాళ్ళు నాస్తికులు అంటున్నారు. धारणा के लिए मुख्य सार है। फर्स्ट पॉइंट, कोई भी बात ईश्वरीय कायदे के खिलाफ नहीं करनी है। ఏ పని ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా చేయకూడదు. कोई भी बात ईश्वरीय कायदे के खिलाफ नहीं करनी है. ఏ పని ఈశ్వరీయ నియమాలకు విరుద్ధంగా చేయకూడదు. किसी में भी अगर भूत की प्रविष्टता है या दृष्टि खराब है, ఎవరిలోనైనా ఒకవేళ భూతం ప్రవేశించినట్లయితే లేక దృష్టి చెడుగా ఉన్నట్లయితే, किसी में भी अगर भूत की प्रविष्टता है या दृष्टि खराब है तो उसके सामने से हट जाना चाहिए. ఎవరిలోనైనా ఒకవేళ భూతం ప్రవేశించినట్లయితే లేక దృష్టి చెడుగా ఉన్నట్లయితే వారి ముందు నుండి తప్పుకోవాలి. उनसे जास्ती बात नहीं करनी है, వారితో ఎక్కువ మాట్లాడకూడదు. सेकंड पॉइंट, स्थायी खुशी में रहने के लिए पढ़ाई पर पूरा ध्यान देना है. స్థిరమైన సంతోషంలో ఉండేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. स्थायी खुशी में रहने के लिए पढ़ाई पर पूरा ध्यान देना है. స్థిరమైన సంతోషంలో ఉండేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. आसुरी गुणों को निकाल दैवी गुण धारण कर आस्तिक बनना है. ఆసురీ గుణాలని తొలగించి దైవీ గుణాలను ధారణ చేసి ఆస్తికులుగా అవ్వాలి. आसुरी गुणों को निकाल दैवी गुण धारण कर आस्तिक बनना है. वरदान है, निश्चय और नशे के आधार से हर परिस्थिति पर विजय प्राप्त करने वाले, నిశ్చయము మరియు నశ ఆధారంతో ప్రతి పరిస్థితిపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే, निश्चय और नशे के आधार से हर परिस्थिति पर विजय प्राप्त करने वाले, నిశ్చయము మరియు నశ ఆధారంతో ప్రతి పరిస్థితిపై విజయాన్ని ప్రాప్తి చేసుకునేవారే సిద్ధి స్వరూప్ భవ.
हर परिस्थिति पर विजय प्राप्त करने वाले सिद्धि स्वरूप भव। ప్రతి పరిస్థితిపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే వారే సిద్ధి స్వరూప భవ। तो योग द्वारा अब ऐसी सिद्धि प्राप्त करो जो अप्राप्ति भी प्राप्ति का अनुभव कराए। యోగం ద్వారా ఇప్పుడు ఎలాంటి సిద్ధిని ప్రాప్తి చేసుకోవాలి అంటే అప్రాప్తి కూడా ప్రాప్తి యొక్క అనుభవం చేయించాలి। निश्चय और नशा हर परिस्थिति में विजयी बना देता है। మరి మీలో ఉన్నటువంటి నిశ్చయము నశ పరిస్థితిలో కూడా అంటే ప్రతి పరిస్థితిలో కూడా విజయులుగా తయారు చేస్తుంది। आगे चलकर ऐसी पेपर आएगी जो सूखी रोटी भी खानी पड़ेगी। ముందు ముందు వెళ్తే ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఎండిపోయిన రొట్టె కూడా తినాల్సి వస్తుంది। అంటే తినడానికి ఏమీ దొరకకుండా ఓన్లీ ఎండిపోయిన రొట్టె తినాల్సి వస్తుంది। लेकिन निश्चय नशा और योग की सिद्धि की शक्ति सूखी रोटी को भी नरम बना देगी। కానీ మీలో ఉన్నటువంటి నిశ్చయము మన నశ మరి యోగం యొక్క సిద్ధి యొక్క శక్తి ఆ ఎండిపోయిన రొట్టెను కూడా మెత్తగా తయారు చేసేస్తుంది। పరేషాన్ నహీ కరేగి, అయ్యో ఇలా తినాలా ఇలా ఉంది అని అలా చింత అనేది మీకు చేయదన్నమాట। आप सिद्धि स्वरूप की शान में रहो तो कोई भी परेशान नहीं कर सकता। మీరు సిద్ధి స్వరూపం యొక్క షాన్ లో ఉండండి అంటే ఆ పొజిషన్ లో ఉన్నట్లయితే ఎవరు కూడా మిమ్మల్ని పరేషాన్ అంటే చింతలోకి తీసుకురాలేరు। कोई भी साधन है तो आराम से यूज करो लेकिन समय पर धोखा ना दे, ये చెక్ करो। ఏదైనా సాధనం ఉందంటే మీరు దాన్ని మంచిగా యూజ్ చేయండి, వాడుకోండి, కానీ సమయం అనుసారంగా వస్తూ మీకు మిమ్మల్ని మోసం చేయకూడదు, ఇది చెక్ చేసుకోండి। అంటే వాటికి మీరు వశమై వాటికి ఆధారపడి ఉండకూడదు। ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నారు, లేదన్నా కూడా అలాగే ఉండాలి। ఆ వస్తువులకు అనుసారంగా మీ స్థితి అనేది పాడవకూడదు। स्लोगन है निमित्त बन यथार्थ पाठ बचाओ। నిమిత్తంగా ఈ యథార్థ పాత్రను అభినయించినట్లయితే निमित्त बन यथार्थ पाठ बचाओ तो सर्व के सहयोग की मदद मिलती रहेगी। నిమిత్తంగా ఈ యథార్థ పాత్రను అభినయించినట్లయితే సర్వుల సహయోగపు సహాయము లభిస్తూ ఉంటుంది। निमित्त बन यथार्थ पाठ बचाओ तो सर्व के सहयोग की मदद मिलती रहेगी। నిమిత్తంగా అయ్యి యథార్థ పాత్రను అభినయించినట్లయితే సర్వుల సహయోగపు సహాయము లభిస్తూ ఉంటుంది। तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट परिस्थिति स्थिति का अनुभव करो। అయితే అవ్యక్త శాంతి ద్వారా डबल लाइट परिस्थिति स्थितिని అనుభవం చేసుకోండి। किसी भी कार्य में नवीनता की इन्वेंशन के लिए ఏకాగ్రత की आवश्यकता होती है। ఏదైనా కార్యంలో నవీనతను తీసుకురావడానికి ఆవిష్కరించేందుకు ఏకాగ్రత యొక్క శక్తి అనేది అవసరం ఉంటుంది। అంటే దాని కొత్తది ఇన్వెన్షన్ చేయాలి అంటే చాహే లౌకిక దునియాకి ఇన్వెన్షన్ హో చాహే ఆధ్యాత్మిక ఇన్వెన్షన్ హో, అంటే అది లౌకిక ప్రపంచం యొక్క ఆవిష్కరణ అంటే కొత్తది ఇన్వెన్షన్ చేసి కనుక్కోవాలంటే లేక ఆధ్యాత్మిక ఇన్వెన్షన్ అయినా సరే ఏకాగ్రత అర్థాత్ ఏక హీ సంకల్ప మే టిక్ జానా। ఏకాగ్రత అంటే అర్థం ఏంటి? ఒకే సంకల్పంలో స్థితులై ఉండడము। ఏక హీ లగన్ మే మగ్న హో జానా, మరొకరి లగ్నంలో నిమగ్నం అవ్వడము। अपनी शांत स्वरूप स्थिति में स्थित हो जाना, इससे बुद्धि का भटकना सहज ही छूट जाएगा। మీ శాంత స్వరూపం యొక్క స్థితిలో స్థితులు అవ్వడము, దీనితో బుద్ధి భ్రమించడం అనేది సహజంగా వదిలిపోతుంది। అంటే బుద్ధి అనేది భ్రమించడం అనేది ఆగిపోతుంది సహజంగా।
देह और देह की दुनिया सहज भूल जाएगी. దేహము మరి దేహం యొక్క ప్రపంచం కూడా సహజంగా మర్చిపోతారు. और डबल लाइट परिस्थिति स्थिति का अनुभव होने लगेगा. అప్పుడు ఇంకా మీకు డబల్ లైట్ పరిస్థితి స్థితి యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకాగ్రత యొక్క శక్తి ద్వారా ఒకటే సంకల్పంలో స్థితులై ఉన్నట్లయితే అప్పుడు మిగతా విషయాల విస్తారం అంతా కూడా సమాప్తం అయిపోతుంది. అప్పుడు స్వయంలో కూడా మీకు లైట్ డబల్ లైట్ పరిస్థితి స్థితి యొక్క అనుభవాన్ని చేసుకుంటారు.